కావచ్చు. కళ్ళే మనకు అందము, కళ్ళకు కాటుక ఇంకా అందాన్ని ఇస్తుంది. కాబట్టి నేనే గొప్ప. అబ్బబ్బా చాలే నీ గొప్పలు. నేను శ్వాస తీసుకోబట్టే నువ్వు బ్రతుకుతావు. నేను రకరకాల ఆహార పదార్థాల వాసన నేను చూడగలను. కాబట్టి నేనే గొప్ప. విన్నాములే మీ గొప్పలు, వింటేనే మెదడుకు సమాచారం అందుతుందా? నేను ఎంత సంతోషంగా సంగీతాన్ని ఆస్వాదిస్తాను. కాబట్టి నేనే గొప్ప. ఆగండి, నేను లేకుండా మీ గొప్పలు మీరే చెప్పుకుంటారు. అయినా కానీ మీకు నా గురించి తెలుసు కదా. నేను ఆహారం తింటేనే మీకు శక్తి వస్తుంది. ఒకరోజు నేను ఆహారం తినకపోతే బాడీలో ఉన్న అన్ని అవయవాలు నిరసించిపోతాయి. నేను అందంగా నా పెదవులకు రంగును పూసుకుంటాను. అందుకే నేనే గొప్ప. ఏంటేంటి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు గొప్పవా? సరే, బాడీకి ఆహారం తింటేనే శక్తి వస్తుంది. కానీ ఆహారాన్ని తినాలంటే చేతులే కదా ఉపయోగపడతాయి. అన్ని పనులు చేయాలన్నా చేతులే ఉపయోగపడతాయి. కాబట్టి నేనే గొప్ప. ఆపండి, మీరే చెప్పుకుంటారా? ఆపండి మీ గొప్పలు. బాడీ బరువంతా మోసేది నేనే కదా. కాబట్టి నేనే గొప్ప. నేను నిలబడతాను, కూర్చుంటాను, పరిగెడతాను, ఎక్కడికన్నా వెళ్తాను. మిమ్మల్ని తీసుకువెళ్ళేది నేనే. కాబట్టి నేనే గొప్ప. నేను గొప్ప. ఆగండి పిల్లలు. ఏంటి మీలో మీరు గొడవ పడుతున్నారు? ఏం డిస్కషన్ జరిగింది మీ మధ్య? మీరు గొప్ప అనుకుంటున్నారు కదా. కానీ 1 కొరింథీ 12:18 ఏం రాయబడిందో తెలుసా? దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడనమాట. కాబట్టి సంఘానికి శిరస్సు ఎవరు మీకు తెలుసా? యేసయ్య. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువుల వారు. కాబట్టి ప్రతి అవయవం కూడా దేవునికి లోబడి పని చేయాలి. మనకు అప్పగించిన పనిని నమ్మకంతో చేయాలి. అదే ఇంకా దేవుని శరీరము సంఘం. కాబట్టి సంఘంలో ప్రతి అవయవం కూడా, మీరు కాళ్ళు, చేతులు, నోరు, ముక్కు, చెవి అన్నీ ప్రాముఖ్యమైనవే. కానీ అన్నిటికీ శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు. అన్నిటినీ మోస్తుంది బాడీ. కాబట్టి సంఘంలో శిరస్సు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి లోబడి, ఇప్పుడు మీలో ఒక అవయవం బాధపడింది అనుకోండి, ప్రతి అవయవం కూడా బాధపడుతుంది. ఒక అవయవం ఘనత పొందితే మిగతా అవయవాలన్నీ కూడా సంతోషిస్తాయి. అదేవిధంగా క్రీస్తు ప్రభు వారి యొక్క పనిని మనకు తన మహాకృపను బట్టి పంచాడు. కాబట్టి మనం ఆయనకు లోబడి, ఆయన శిరస్సుకు లోబడి మనం జీవించి మనకు అప్పగించిన పనిని మనం చేయాలి తప్ప మనము ఒకరిలో ఒకరు అతిశయించకూడదు. అర్థమైందా? ఇప్పుడు మోకరించి అందరూ మీరు ఒకరి మీద ఒకరు అతిశయించారు కాబట్టి క్షమించమని ప్రార్థించండి. అయ్యో, ఎంత తప్పు చేశాము. అందరు మోకరించండి. యేసయ్యా తండ్రి, మేము ఒకరిని చూసి ఒకరిని అతిశయించినందుకు మమ్మల్ని క్షమించండి తండ్రి. నేనే గొప్ప అంటూ మేమందరం గర్వపడ్డాం తండ్రి. మాలో ఉన్న ఆ గర్వాన్ని తీసేయండి తండ్రి. మేము ఇప్పటి నుంచి మీ మహిమ కొరకై జీవించలాగున మీ కృప అపయించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.